పెట్రోల్ డీజిల్ రోజు తవ్వుతూనే ఉంటారు. కాకపోతే అది దాచుకోవడానికి మార్గం ఉండదు. మన కరెంట్ లాగానే తయారవగానే వాడేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటరీలో నిల్వ అనే ట్రైల్ వేస్తున్నారు కదా, అట్లాగే పెట్రోల్కైనా సరే రిజర్వ్స్ పెట్టుకోవాలంటే పెద్ద పెద్ద రిజర్వాయర్స్ ఉండాలి. వాటి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవాలి. అయితే ఇప్పుడు రిఫైనరీలు అంటే అయ్యే అట్లాగే శుద్ధి చేసి పంపించాడు. మనకి నెల్లూరు దగ్గర పెడతానంటున్నారు. కేంద్ర ప్రభుత్వమే ముందుకు వచ్చి దాదాపు 1,00,000 కోట్ల పెట్టుబడి పెట్టి. అదేవిధంగా ఈ రిఫైనరీలు ఇప్పటిదాకా ప్రభుత్వ రంగంలో ఉన్నాయి. ప్రైవేట్ రంగంలో కూడా రిఫైనరీలు అంటే రిఫైనరీ అనాలా, ప్రైవేట్ రంగంలో రిజర్వ్స్ అనాలా. ఆయిల్ తక్కువగా ఉన్నప్పుడు కొనుక్కుని దాచిపెట్టుకోవడం, ఎక్కువ ఉన్నప్పుడు అమ్ముకోవడం, ఇది ప్రైవేట్ సంస్థలకి అనుమతులు ఇవ్వాలి. ఇప్పటిదాకా అనుమతులు లేవు. ఇప్పుడు అనుమతులు ఇచ్చింది మోడీ సర్కార్. దాని ఇంపాక్ట్ మనకి ఇప్పుడు పోలవరం ఇవన్నీ కడుతున్న మెగా ఉంది కదా, కాళేశ్వరంకి సంబంధించినటువంటి చేసుకొచ్చినటువంటిది మెగా. ఈ అదే ఎల్లంటి అనుకోండి, ఇక్కడ మెగా కడుతోంది. ఇంతకుముందు పట్టిసీమ కూడా వాళ్ళే కట్టారు. మెగా ఇంజనీరింగ్ వాళ్ళు 5,700 కోట్ల రూపాయల డీల్, ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్ కుదుర్చుకున్నారు. వీళ్ళతో కొంచెం మాట్లాడుకుంటే మన రాష్ట్రంలో పెట్టే అవకాశాలు ఉంటాయి.